టెస్లా ఈ పేరు వింటేనే ప్రపంచ టెక్ రంగం ఆశ్చర్యపోతూ ఉంటుంది. రీసెంట్ గా టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ గారికి $1 ట్రిలియన్ జీతం అనేటప్పటికి ఆశ్చర్యపోయారు. రోజుకో ఆవిష్కరణతో బయటకు వస్తున్నారు. తాజాగా వీళ్ళు నెక్స్ట్ జెన్ అంటే ఫ్లోటింగ్ కంప్యూటర్ పాడ్ ని ఒకదాన్ని డిజైన్ చేసి ఆ యొక్క వీడియోని బయటికి వదిలారు. అంతే ఒక్కసారి ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఇది లెవిటేషన్ టెక్నాలజీని ఉపయోగించుకొని గాల్లో ప్రయాణించి అత్యంత సురక్షితమైన ప్రమాదం లేని సాధనం అని వాళ్ళు చెప్తున్నారు. జీరో యాక్సిడెంటల్ మొబిలిటీతో తయారు చేశారట. ఓకే, ఇది ఫారెన్ కంట్రీస్ లో ఓకే, మరి ఇండియాలో ఎలా ఉంటుంది దీని పరిస్థితి? ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏమి బయట పెట్టలేదు, కానీ దాని కాన్సెప్ట్ వీడియోని మాత్రం రిలీజ్ చేశారు. టెస్ట్ చేశారు వాళ్ళు. ఏ యాక్సిడెంట్లు జరగకుండా తేలియాడుతూ అంటే ఆకాశంలో ప్రయాణించే సాధనం. ఇది సింగిల్ సీటర్ గా కనిపిస్తుంది వాళ్ళ వీడియోలో. మరి ఏమన్నా డబల్ త్రిబుల్ అట్లా సీటర్స్ ఏమన్నా చేస్తారేమో కార్ లాగా. దీనికి రెక్కలు గాని ఎటువంటివి ఏమీ లేవు. ర్యాకెట్లకు వాడే థ్రస్టర్సే వాడినట్టున్నారు. ఆ వీడియో చూస్తే అర్థమవుతూ ఉంది. మరి ఇవి గాల్లో తేలియాడుతూ పోతూ ఉంటే పైన ఎయిర్ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అంటే విమానాలు వెళ్తూ ఉంటాయి. ఇవి గాని వెళ్ళినాయంటే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని జాగ్రత్తగా ఆ ఎయిర్ ట్రాఫిక్ రూట్ ని తప్పించి ప్రయాణిస్తేయేమో అని అనిపిస్తూ ఉంది. ఈ విధంగా వీళ్ళు రోజుకొక ఆవిష్కరణతో మెంటల్ ఎక్కిస్తున్నారు. ఇది మాత్రం బయటికి వస్తే చాలా మటుకు భూమి మీద ట్రాఫిక్ తగ్గుతుంది, ఆకాశంలో పెరుగుతుంది. దానివల్ల కూడా అనర్థాలు ఉండే అవకాశం ఉంది. ఈ వీడియోలో వాడిన ఇమేజెస్ మా సొంతగా తయారు చేసుకున్నవి, ఎవరికి సంబంధము లేదు. Hi friends, want more technology news? Please subscribe to VKT News YouTube channel.